క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొక మారు వాక్యం పంచుకునే అవకాశం కలుగు చేసినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మనం ఒక సిరీస్ ఆఫ్ సర్మన్స్ రికార్డ్ చేస్తున్నాము, షేర్ చేస్తున్నాము. దేవుణ్ణి హీబ్రూ భాషలో ఏ విధంగా సందర్భాన్ని బట్టి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేయటానికి వేరువేరు నామములతో సంబోధించారో మనం చూస్తూ వచ్చాము. ఇప్పటివరకు మనము ఏలోహిం, యావే, ఎల్ ఎల్యాన్, ఎల్ ఓలాం, యెహోవా ఈరే, యెహోవా రాఫా, ఇవన్నీ చూసాం మనము. ఈరోజు ఎల్ షదాయ్ అంటే అర్థమేంటో చూద్దాం మనము. ఎల్ షదాయ్ అంటే అర్థమేంటో మనము ఈరోజు దేవుని వాక్యంలో మనము నేర్చుకుందాము. దేవుని నామములు మనం తెలుసుకోవడం ద్వారా ఆయన వ్యక్తిత్వం మనకు అర్థమవుతూ ఉంటుంది. మనము ఆ విధముగా ఆయనకి చేరువుగా మనము ఉండి, ఆయనకి సన్నిహితంగా ఉండి మనము ఇంకా ఎక్కువగా ఆయన్ని ఆరాధించగలుగుతాం. మనము ఎల్ షదాయ్ అంటే గాడ్ ఆల్ మైటీ అని అర్థం వస్తుంది. సర్వశక్తిమంతుడైన దేవుడు అని అర్థం వస్తుంది అన్నమాట. సర్వశక్తిమంతుడైన మన దేవుణ్ణి హిబ్రీ భాషలో ఎల్ షదాయ్ అంటారు. ఇది పరిశుద్ధ గ్రంథం మొత్తంలో ఈ పదాన్ని 7 సార్లు వాడటం అనేది జరిగింది. ఆ 7 సార్లు కూడా 6 సార్లు ఆది కాండంలోనే మనం చూస్తున్నాము. ఇక్కడ ఎల్ షదాయ్ అనే ఈ పదాన్ని యెహోవా దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరితో చేసిన వాగ్దానం సమయంలో వారిని పెద్ద జనాంగంగా చేసి వాళ్ళని ఫలించే విధంగా చేస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని మనము ఈ పదము ద్వారా చూస్తూ ఉంటాము. ఈ సర్వశక్తిమంతుడైన దేవుడు, ఎల్ షదాయ్ అని మనం పిలుస్తున్న దేవుడు ఏదన్నా పలికాడంటే, చెప్పాడంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన ఏదైనా వాగ్దానం ఇచ్చాడంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎల్ షదాయ్ అనే పదము మొదటిగా ఆది కాండము 17వ అధ్యాయము 1-2 వచనాల్లో మనకు కనపడుతుంది. ఆది కాండం 17వ అధ్యాయం 1-2 వచనాల్లో అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. మరి ఇక్కడ అబ్రహాముతో దేవుడు ఇక్కడ వాగ్దానం చేయటం మనం చూస్తున్నాం. అబ్రహాం అప్పుడు ఎంత వయసు? 99 సంవత్సరములు. ఆ వయసులో మరి పిల్లలు పుట్టడం అనేది మానవునిగా అసంభవం. ఆ ఉద్దేశంతోనే అదే అధ్యాయంలో 17వ వచనం చూసినట్లయితే, అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకోనేను. వారిద్దరికి మధ్యలో 10 సంవత్సరాలు వ్యత్యాసం ఉంది, గ్యాప్ ఉంది అబ్రహాంకిను శారాకి. నేను 100 సంవత్సరాలు ఉన్నాను, ఆవిడ 90 సంవత్సరాలు ఉంది, ఆవిడ కూడా గర్భం దాల్చే వయస్సు దాటిపోయింది, మాకు పిల్లలు పుడతారా అని మనసులోనే అనుకున్నాడు. బయటికేం అనలేదు ఆ సమయంలో. కానీ మన దేవునికి మన హృదయంలో ఏం తలస్తున్నామో కూడా ఆయనకి తెలుసు. కనుక మనం అదే అధ్యాయము 17-19 వచనం చూసినట్లయితే, 17వ అధ్యాయము, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయంగా నీకు కుమారుని కనును. చూడండి, మన సర్వశక్తి గల దేవునికి ఏదన్నా సాధ్యమే.
ఈ సృష్టిని ఆయన సృష్టించాడు. ఇది అసాధ్యమా? అసంభవ పరిస్థితుల మధ్య, మనకు అసంభవంగా కనపడుతున్న పరిస్థితుల మధ్య అబ్రహాముకి శారాకి వారసులు పుడతారని చెప్పడం చూస్తున్నాం మనము. ఆయన సర్వశక్తిమంతుడి కనుక ఆయన చెప్పింది జరుగుతుందన్నమాట. అది మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి అబ్రహాముకు నిజంగానే కుమారుడు జన్మించడం మనం చూస్తున్నాము. తర్వాత ఇస్సాకుకి యాకోబు జన్మించడం మనం చూస్తున్నాము. రెండవ రెఫరెన్స్ మనకి ఆదికాండం 28వ అధ్యాయం 3-4 వచనాల్లో కనపడుతుంది. ఆదికాండం 28, 3-4 వచనాలు. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసినైన దేశమును, అనగా దేవుడు అబ్రహాముకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు ఆయన నీకు, అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకు అబ్రహామునకును అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగా కాని అతని దీవించి యాకోబును పంపెను. ఇక్కడ ఇస్సాకు యాకోబుని దీవించి పంపడం మనం చూస్తున్నాం. మనం ఆ సర్వశక్తి గల దేవుడు తండ్రి అయిన అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని కుమారుడి ద్వారా కూడా, ఇస్సాకు కుమారుడైన యాకోబు ద్వారా కూడా నెరవేరుస్తాడు. కాబట్టి నీ సంతానము నువ్వు పరవాసివైన ప్రదేశంలో కూడా నువ్వు అది స్వాస్థ్యంగా పొందుతావని చెప్పి అక్కడ సర్వశక్తిమంతుడైన దేవునిలో విశ్వాసం పెట్టుకుని ఇస్సాకు చెప్తున్నాడు. సంపూర్ణ విశ్వాసం పెట్టుకున్నాడు దేవుని యొక్క వాగ్దానం మీద. ఎందుకంటే మన సర్వశక్తిమంతుడైన దేవుడు వాగ్దానం చేశాడండి, అది నెరవేరుస్తాడు. మూడవ రెఫరెన్స్ మనం చూసినట్లయితే ఆదికాండంలోనే 35వ అధ్యాయము 11వ వచనం. ఆదికాండం 35:11. యాకోబుతో ఎల్షదాయి దేవుడు మాట్లాడతాం మనం చూస్తున్నాం. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. ఎలాంటి ప్రామిస్ చూడండి, ఇది వాగ్దానం చూడండి. యాకోబుతో దేవుడు చేస్తున్నాడు. ఆ వాగ్దానం నమ్మదగినది. ఆయన ఫలించునుగాక అని వాగ్దానం ఇచ్చాడంటే ఖచ్చితంగా ఫలిస్తాము, దాంట్లో సందేహం లేదు. నాలుగవ రెఫరెన్స్ మనం చూసినట్లయితే, నాలుగోసారి ఎల్షదాయ్ అనే పదము మనకి ఆదికాండంలోనే 43వ అధ్యాయం 14వ వచనంలో కనపడుతుంది. ఆదికాండం 43:14. ఆ మనుష్యుడు మీ ఇతర సహోదరుని బిన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తివంతుడైన దేవుడు ఆ మనుష్యుని ఎదుట మిమ్మల్ని కరుణించును గాక. నేను పుత్రహీనుడనై ఉండవలసిన ఎడల పుత్రహీనుడగునని వారితో చెప్పెను. ఇక్కడ మనందరికీ తెలుసు, యోసేపుని అన్నదమ్ములు చంపుదాం అనుకున్నారు, తర్వాత అమ్మేయటం జరిగింది. కానీ దేవుని ప్రణాళిక ద్వారా యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధాని కావటం మనం చూస్తున్నాము. కరువు వచ్చినప్పుడు ఈ అన్నదమ్ములు అక్కడికి వెళ్ళటం మనకు తెలుసు, ఐగుప్తుకి. అక్కడ మరి యోసేపు తర్వాత పుట్టిన బెన్యామీనుని కూడా తెమ్మని అడిగినప్పుడు యాకోబు వారిని ఆశీర్వదించి పంపిస్తాం మనం చూస్తున్నాం. ఇక్కడ యాకోబు ఆ అన్నదమ్ముల్ని ఆశీర్వదించి యోసేపుని కలవటానికి పంపిస్తున్నాడు రెండోసారి. అది బిన్యామీను కూడా యోసేపులాగా చనిపోతాడేమన్న భయము కూడా ఉండింది. భయం ఉంటూనే వారిని ఆశీర్వదించి పంపించాడు. అక్కడ బెన్యామీనుకి వీరందరికీ కూడా ఎల్షదాయ్ దేవుడు కరుణ చూపించునుగాక అని చెప్పి మనం చూస్తున్నాం. ఐదవసారి అదే ఆదికాండంలో 48వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తున్నాం మనం. 48వ అధ్యాయం ఆదికాండము 3-4 వచనాలు. ఇక్కడ ఇంకా యాకోబు ముసలివాడైపోయాడు. ఇంకా చనిపోయే సమయంలో యోసేపు కుమారుల్ని పిలవటం మనం చూస్తున్నాము.
పిలిచి అక్కడ వారిని ఆశీర్వదించడం మనం చూస్తున్నాం. ఆదికాండం 48:3-4 వచనాలు. యోసేపును చూచి కానాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనుబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాతని సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదని సెలవిచ్చెను. ఇక్కడ వారిని ఆ విధముగా ఆశీర్వదించాడు. యాకోబుకి ప్రభువు ఎక్కడ కనపడ్డాడు? లూజులో కనపడ్డాడు. ఆ ప్రదేశంలో కనపడి ఇలాంటి ఆశీర్వాదము యాకోబుకి ఇవ్వడం జరిగింది. యాకోబు ఆ ఆశీర్వాదాన్ని తన కుమారుడైన యోసేపు పిల్లలకి ఇవ్వటం చూస్తున్నాం మనం. 6వసారి నిర్గమకాండంలో కనపడుతుంది మనకి. ఈ నిర్గమకాండంలో అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి దేవుడు చేసిన వాగ్దానము నెరవేరింది. ఇప్పుడు వారు ముగ్గురు లేరు, చనిపోయారు, దేవునిలో నిద్రించారని చెప్పాలి మనము. కానీ వారు వృద్ధి చెందారు, జనాంగంగా అయ్యారు. మనము ఆ నిర్గమకాండం 1:6-7 వచనాలు చూద్దాం. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. ఇజ్రాయేలీయులు బహుసంతానము గలవారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశం వారితో నిండియుండెను. మరి అంతకుముందు చేసిన వాగ్దానాలు ఉన్నాయి కదా, ప్రభు చేసినవి, విస్తరింపజేస్తానని. ఆ విధంగా వారి ఏమన్నారు, వారసులు వారు, ఆ తరం వారందరూ చనిపోయాక కూడా ఈ వారసులందరూ ఏంటి, మొత్తం ప్రదేశం అంతా నిండిపోయారు. ఆయన ప్రణాళిక కోసము ఏదన్నా పలికితే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. వేరే ప్రత్యామ్నాయం లేదు. చివరిగా 7వసారి ఎల్షదాయ్ అనే పదము యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. యెహెజ్కేలు 10:3-5 వచనాల్లో మనము ఈ ఎల్షదాయ్ మహా సర్వశక్తిమంతుడైన దేవుని పేరును మనం చూస్తున్నాం. ఇక్కడ మందిరము లోపల, దేవాలయము లోపల, హోలీ టెంపుల్, అక్కడ దేవుని సన్నిధిలో కేరూబులు వాటి యొక్క రెక్కలని ఊపటం మనం చూస్తున్నాం. ఆ రెక్కల చప్పుడు చాలా గంభీరముగా ఉండిందన్నమాట. ఆయన యొక్క శక్తిని తెలియజేయటానికి మనకి ఆ కేరూబుల యొక్క రెక్కల యొక్క ధ్వని మనకు తెలియజేస్తుంది. ఆ కేరూబులు సర్వశక్తి గల దేవుని ఎదుట అవి రెక్కలు ఎగరవేస్తూ ఆయన్ని స్తుతిస్తున్నాయి. మనము యెహెజ్కేలు 10:3-5 వచనాలు చూద్దాం. అతడు లోపలికి పోగా కేరూబులు మందిరపు కుడి ప్రక్కను నిలిచియుండెను, మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మియుండెను. యెహోవా మహిమ కేరూబులపై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను, మరియు మందిరము మేఘముతో నిండెను. ఆవరణమును యెహోవా తేజోమహిమతో నిండినదాయను. దేవుడైన సర్వశక్తుడు పలుకున్నట్లుగా కేరూబుల రెక్కల చప్పుడు బయటి ఆవరణమునకు వినబడెను. చూడండి, ఆయన పలికిన మాట కూడా బయట వరకు, మందిరం బయట వరకు కూడా వినపడుతుండే, అంత గంభీరంగా ఉండింది. అదేవిధంగా కేరూబుల రెక్కల చప్పుడు బయట ఆవరణము వరకు వినబడెను. వాటి రెక్కల చప్పుడు ధ్వని అనాలి మనం, ఉరుములులాగా ఉండిని. ఆ ధ్వని వినకుండా ఎవరు ఉండలేరు. ఆయన మాట్లాడిన ధ్వని కూడా మనము వినకుండా ఉండలేము. దేవుని ధ్వని కూడా, ఆయన స్వరము కూడా అంత గంభీరముగా ఉంటుంది. ఆయన పలికితే ఈ లోకం నలుమూలల్లో కూడా ఆయన స్వరము వినపడుతుంది. మనకి హెబ్రీ భాషలో అయితే ఇంకా షద్దాయ్ అనే పదానికి చాలా బాగా అర్థమవుతుంది. మనం ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి చూస్తున్నాం ఇప్పుడు.
అసలు హెబ్రీ భాషలో షద్దాయి అంటే అధిక శక్తి అని అర్థం వస్తుంది అనమాట, లేకపోతే అణిచివేయు అని అర్థం వస్తుంది. అంటే అంత బలం ఉంది, అంత శక్తి ఉందని అర్థం వస్తుంది అనమాట. ఆయన దేన్నన్నా సరే ఓడించగలుగుతాడు, ఆయన దాన్ని సాధించగలుగుతాడని కూడా అర్థం వస్తూ ఉంటుంది. మనం అది యెషయా గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనంలో బాగా కనపడుతుంది మనకి. యెషయా గ్రంథం 9:7లో సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఆయన తలంచుకుంటే అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన చిత్తము నెరవేరాల్సిందే. ఆయన్ని ఎవరు ఆపలేరు, ఆయనకు అంత శక్తి ఉంది. ఆయన ద్వారా కూడా మనము అన్ని సాధించగలుగుతాము. ఆయన జీవమిచ్చు దేవుడని కూడా మనం అర్థం చేసుకోవాలి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనతో పాటు మన ఎల్షదాయి దేవుడు ఉన్నాడన్న విషయం మర్చిపోవద్దు. ఆయన మనకి సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన ఒక్కసారి మనకు వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా వాగ్దానం నెరవేరుతుంది, ఆయన నెరవేరుస్తాడు. ఈ నమ్మకం మీరు పెట్టుకోండి. ఆయనలో మనము ఎదుగుదాము, ఆయనలో మనం జీవిద్దాము. ప్రతి సమస్యను కూడా మనము ఆయన ద్వారా, ఆయన ఇచ్చే శక్తి ద్వారా అధిగమిద్దాము. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.